హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షన్ను కుక్స్. కాకరకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కాకరకాయ తీసుకుని దానిపైన ముళ్ళులాగా ఉండేటివన్నీ నీట్గా తీసేసుకొని, ఆ తర్వాత కాకరకాయ మధ్యలో కట్ చేసి దాని లోపల ఉన్న సీడ్స్ అన్నీ నీట్గా తీసేసాక కాకరకాయలన్నీ అలా పక్కన ఉంచుకోవాలన్నమాట. అలా పక్కన ఉంచుకున్న కాకరకాయని సన్నగా రౌండ్గా తరిగి పెట్టుకోవాలి. అలాగే ఒకదాని తర్వాత ఒకటి కాకరకాయని నీట్గా రౌండ్గానే కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత స్ట్రైనింగ్ బౌల్ తీసుకొని కాకరకాయలు కట్ చేసుకున్నవన్నీ అందులో వేసేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట కాకరకాయలు. నెక్స్ట్ ఐటమ్ ఆనియన్. ఒక చిన్నటివి సన్నటివి 4-5 ఆనియన్స్ తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి పైన ఉన్న పొట్టుని నీట్గా తీసేసుకొని అలాగే సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట. అది కూడా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా కట్ చేసి పొడువుగా పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ టమాటా ఒకటే వేయాలి, ఎక్కువ వేస్తే మళ్ళీ పుల్లగా అయిపోతుంది, చేదుగా ఉండేది కూడా. టమాటాని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒకటే టమాటా అండోయ్. నెక్స్ట్ స్టవ్ అంటించి దానిపైన ఒక బగోనా పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసేసుకున్నాక ఆనియన్స్ వేయాలన్నమాట. ఆనియన్స్ వేసాక కొంచెం అది గోల్డిష్లో వచ్చేంత వరకు కలుపుకోవాలి. దాని తర్వాత కాకరకాయ వేసేసుకోవాలి. కాకరకాయలని ప్లస్ ఆనియన్ని రెండింటిని మంచిగా కలిపిన తర్వాత దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చిన్న చిన్న బౌల్లో తీసి పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసాక అదే కాకరకాయలో కొంచెం మంచిగా కలుపుకోవాలి, కాకరకాయకి అంటేలాగా. తర్వాత ప్లేట్ మూసేసి ఒక 2 సెకండ్స్ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ కాకరకాయలో మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత మంచిగా కలిపేసిన తర్వాత ప్లేట్ క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి తీసి మంచిగా కలుపుకోవాలి. అలాగే కలిపిన తర్వాత ఆయిల్ అనేది బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చిన తర్వాత అందులో టమాటా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఆ తర్వాత చూసుకుంటూ ఉండాలి మాడిపోకుండా. తర్వాత మనం లాస్ట్లో కొబ్బరి పౌడర్ కొంచెం, ఆ తర్వాత ధనియాల పౌడర్ కొంచెం, దాల్చిన చెక్క పౌడర్ వేసేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ప్రిపేర్ అయిపోయిన కాకరకాయని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసి పెట్టుకోవడమే. అయిపోయింది. టేస్టీ కాకరకాయ ప్రిపేర్ అయిపోయింది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ టేస్టే వేరప్ప.